ఎలా నడుపుతున్నారు? ఈ గ్యాస్ సిలిండర్‌లు ఎంతవరకు వాళ్ళకి అవైలబుల్‌లో ఉన్నాయి? అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆంటీ ఎలా ఉంది బిజినెస్? బిజినెస్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే డల్ ఉంది. ఎందుకంటే పబ్లిక్ అయితే ఉన్నారు. కానీ మేము అందించలేకపోతున్నాము ఎక్కువ ఐటెమ్స్. మీరు చూస్తున్నారు కదా! ఇందాకడ నుంచి. ఇప్పుడు డబులు, త్రిబులు కర్రీస్ అట్లా ఇస్తాను. కానీ అలాంటిది ఎందుకంటే గ్యాస్ దొరకట్లేదు. దొరకట్లేదు. ప్లస్ ఇంకోటి కట్టెల పొయ్యి మీద పోనీ చేద్దాము అంటేనేమో ఇంటి ఓనర్స్ ఒప్పుకోవట్లేదు. అంటే మరి ఎవరికైనా ఇదే కదా! పొగంటే ఇదని. ఇంకా దాంతోటి చాలా అంటే చాలా ఇబ్బందయితుంది. బండ 8,000 అన్నా కూడా బండ దొరకట్లేదు. కమర్షియల్ 8,000 అన్నా దొరకట్లేదు. దొరకట్లేదు. రాత్రి ఆ చిన్న గ్యాసే మామూలు హెచ్‌పీ గ్యాస్ చిన్నదుంటది కదా! చిన్న గ్యాసే రాత్రి 6,000 పెట్టి తీసుకోవచ్చు. చిన్న గ్యాస్. 6,000 పెట్టి 2 బండలు తీసుకొచ్చి ఇవాళ ఎట్టుకైతే జరిపాము. అంటే ఇప్పుడు ఫుడ్డు ఇంతకు ముందు వండిన దానికంటే ఇప్పుడు తగ్గించాల్సొస్తుందా? క్వాంటిటీ ఎట్లా ఇప్పుడు ఇక్కడ వండేది? తగ్గించాల్సొస్తుంది. తగ్గించాల్సొస్తుంది. మరి కస్టమర్లు మీ దగ్గరికి అనేక మంది వస్తారు మరి వేరే ఇది లేదు. పోనీ వంటలకి ఎక్కడన్నా చూద్దాము. పోనీ ఇది గాని అంటేనేమో వేలకు వేలు అడుగుతున్నారు. వేలకు వేలు అడుగుతున్నారు. మళ్ళీ 2,00,000 అడ్వాన్స్ అడుగుతున్నారు. మళ్ళీ 50,000, 60,000 నెలకి అడుగుతున్నారు. అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మళ్ళీ నీళ్లు కొనుక్కోవాలి. ఎప్పుడు ఏమి ఇదైతది? ఈ రేట్లు మరి అన్ని ఎట్లా చేస్తున్నారు 2 రోజులు? ఎట్లా చేస్తున్నా అంటే ఇక లాభం, నష్టం అన్నీ భరించాలి కాబట్టి కస్టమర్ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు, మళ్ళీ లేబర్ కూలి పని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు వరకు ఏంటంటే మాకు 120 పెట్టినా మా కూలి మాకొస్తూ నడిసిపోతుంది. సరిపోతుంది అన్నట్టుగా మేము ఇంతవరకు కూడా నడుపుకుంటూ వచ్చాం. ఇప్పుడేంటంటే అందరూ పెంచుదామని చెప్పి రోజైతే అన్నారనమాట. కానీ ఎన్ని రోజులు ఇది ఇట్లా ఉంటదో కానీ గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు కదా! పబ్లిక్ సఫర్ అవుతుంటే. ఖచ్చితంగా దీనికొక మంచి నిర్ణయం తీసుకుంటారు. మనకెలాంటి లోటు రానీయకుండా చూస్తారనే నమ్మకం అయితే నాకుంది. సో, గవర్నమెంట్ మీదయితే నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఆ విశ్వాసంతోటి నేనైతే రేటు పెంచలేదు. అదే రేటు అందరూ కూడా ఇక్కడ 150 పెంచారు. 120ది 150 చేశారు. 150ది 180 చేశారు. అట్లా 200ది 250 చేశారు. 250ది 300 చేశారు. నేనైతే ఇప్పటి వరకైతే రేట్ పెంచలేదు. వాళ్ళందరూ అయితే మేమందరము పెంచుతున్నప్పుడు నువ్వు ఒక్కదానివే ఎందుకు పెంచట్లేదు అని అడుగుతున్నారు. కానీ నాకేంటంటే ఈ పబ్లిక్ నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు ఈ పబ్లిక్కే నాకు ఆసరా ఉంది. నాకు అండ ఉంది. కానీ అది మర్చిపోకూడదు గదా! ఒక వారం రోజులు ఇంతగనం అయితే గవర్నమెంట్ అయితే ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే ఏదో ఒకటి